రేపటి బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు అనుమతిపై బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. సరూర్ నగర్ లో నిర్వహించబోయే నిరుద్యోగ సభకు అనుమతినివ్వాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పర్మిషన్ పై పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. పిటిషన్ పై కాసేపట్లో న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. దీంతో కోర్టు నిర్ణయంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. రేపటి బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు అనుమతిపై బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. సరూర్ నగర్ లో నిర్వహించబోయే నిరుద్యోగ సభకు అనుమతినివ్వాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేపు నిర్వహించాలనుకున్నటువంటి యువ సంగ్రామ సదస్సుకు సంబంధించి ఇప్పటి వరకు ఇంకా అనుమతి రాలేదు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. పోలీసులు మేము గతంలోనే అప్లై చేశాం, కానీ ఇప్పటి వరకు అనుమతి నిరాకరిస్తున్నట్టు కానీ అనుమతి ఇస్తున్నట్టు కానీ ఎలాంటి విషయం చెప్పలేదు. కాబట్టి ఖచ్చితంగా మేము కోర్టును ఆశ్రయిస్తామని చెప్తుంది. అందుకోసం హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. మధ్యాహ్నం 2:30 తర్వాత ఇది పిటిషన్ విచారణకి రాబోతుంది. అయితే ఏం జరగబోతుంది అనేది అయితే ఒక ఉత్కంఠగా ఉంది. కోర్టు నుంచి వాళ్ళు వేసినటువంటి పిటిషన్ ప్రకారం పోలీసులకు కోర్టు ఆదేశాలు ఇవ్వాలి, సమయం తక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అనుమతి ఇవ్వాలి అని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంత్రిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో వేయడం జరిగింది. విచారణ తర్వాత ఏం జరగబోతుంది, కోర్టు ఎలాంటి సూచనలు ఇవ్వబోతుంది అనేది అయితే ఒక ఉత్కంఠగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ ఇటు ఉమ్మడి రంగారెడ్డితో పాటుగా గ్రేటర్ ప్రాంతంతో పాటు ఇటు ఈ ఉమ్మడి 6 జిల్లాల్లో ఇక్కడ ఎక్కువగా రాబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇది యువ సంగ్రామ సదస్సు అని ఏదైతే గతంలో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇక్కడ డిక్లరేషన్ చేసింది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి విషయం కావచ్చు, అవన్నీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి వాళ్ళు ఎక్కడ సభ పెట్టారో అక్కడే కాంగ్రెస్ డిక్లరేషన్ సభ పెట్టిన ప్లేస్ లోనే మేము సభ పెడతామని చెప్తుంది. గత 2 నెలల నుంచి వాయిదా పడుతూ వస్తున్నటువంటి ఈ సదస్సు రేపు నిర్వహించడం కోసం, రేపు ఉదయం 11 గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించడం కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంది. అయితే ఈ ఇంకా చాలా తక్కువ సమయం ఉంది, 24 గంటల సమయం మాత్రమే ఉన్నటువంటి ఈ టైంలో అనుమతి వస్తుందా లేదా అని చెప్పి ఈ టెన్షన్ ఉన్నటువంటి ఈ టైంలోనే కోర్టుకు వెళ్లారు. కోర్టు ఏం చెప్పబోతుంది అనేది అయితే మధ్యాహ్నం తర్వాత తెలిసే అవకాశం ఉంది. అక్షయ. ఓకే సతీష్.